ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు, శుభాలు. ఇది నా దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 గల వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూచుచున్నారో వారు నూతనమైన బలమును పొందుకుంటున్నారు అని. చూడండి, మన జీవితంలో అనేక సందర్భాల్లో మనము పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రభుకి దూరం అయిపోతూ ఉంటాం. అయితే ఆ సమయంలో మనం ప్రభుని ఆశ్రయించకుండా, ప్రభు దగ్గరికి రాకుండా మనం వేరుగా వెళ్ళి మన సొంత బలమును, మన సొంత కార్యమును తలపెట్టేవారిగా ఉంటున్నాం. ఇదిగో చూడండి, పేతురు గారిని గమనించగలిగితే, పేతురు గారు రాత్రంతా చేపలు పట్టడానికి ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభుని ఆయన కనుగొన్నాడో, ప్రభు మాట విన్నాడో, అప్పుడు ఆయన చేపలను కుప్పలుగా కాదు రాశిగా పోసాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూడడం మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర సమాధానం వెతకి మన పనిని ప్రారంభం చేయాలి. చాలామంది వారి సొంత బలమును, డబ్బు బలమును, అధికార బలమును చూసుకొని పనిని, కార్యమును మొదలు పెట్టడానికి ఆలోచన చేస్తారు. అయితే నువ్వు చేసే ప్రతి కార్యమును ప్రభు మీద ఆధారపడి ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవాడిగా నువ్వు అడుగు పెడితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మహాబలుడైనటువంటి సంసోన్ గారు ఉన్నారు. అయితే ఆయన జీవితంలో చివరిగా దేవుని దగ్గర కోరుకుంది, ప్రభువా మరొక్కసారి నీ ఆత్మను, నీ బలమును అనుగ్రహించు ప్రభువా అని ఆయన వేడుకున్నాడు. చూడండి, ఆయన జీవితంలో చివరిగా ఆయన దేవుని బలమును పొందుకొని తన జీవితంలో హతము చేసిన వారి లెక్క కంటే ఆ దినమున ఆయన హతము చేసిన సంఖ్య ఎక్కువగా నీ బైబిల్లో కనబడతా ఉంది. దేవుని బలమును మనం పోగొట్టుకుంటే అది తిరిగి సంపాదించుకోవాలంటే లోకంలో ఏమి ఇచ్చినా కూడా దొరకదండి. దేవుని బలమును తిరిగి పొందాలి అంటే ఒకటి మన పాపాన్ని ఒప్పుకొని యథార్థంగా బ్రతకడం. ఎప్పుడైతే దేవుని దగ్గర యథార్థంగా బ్రతకగలుగుతామో దేవుడు తన బలమును తన బిడ్డలకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. నువ్వు తినే తిండిని బట్టో, లేకపోతే నీ ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీ యొక్క పదవి యొక్క పలుకుబడిని బట్టో ఆ బలం ఉంటుంది అనుకుంటే అది పొరపాటే. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది అనేక బలము ఉన్నప్పటికీ కూడా ఇదిగో కరోనా సమయంలో ఏమీ చేయలేక నిర్భాగ్యముగా ఇంట్లోనే కూర్చున్నారు. ఏంటో తెలుసా? నీ బలము, నీ ఆధిపత్యము ప్రతి ఒక్కటి కూడా దేవుని ముందర ఎందుకు పనికిరావు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసి దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతారో తప్పకుండా దేవుడు వారికి బలం అనుగ్రహిస్తాడు. సంసోనుకి ఇచ్చిన బలము దేవుడిని కూడా అనుగ్రహించి ప్రతి దుష్ట కార్యములు ఎదిరించే శక్తి, బలము దేవుడు అనుగ్రహించిన గాక. ఆమేన్.